మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపర. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. కుబేర కుంకుమ మనం ఇప్పుడు ఎక్కువగా వింటున్నాం, కుబేర కుంకుమ అని. అసలు ఏమిటి అంటే కొంతమందికి తెలుసు, అసలు కొంతమందికి కుబేర కుంకుమ అంటే కూడా తెలియదు, ఏ రంగులో ఉంటుందో కూడా తెలియదు. కుబేరుడికి ఎంతో ప్రీతికరమైన కుంకుమ. అయితే ఈ కుబేర కుంకుమ వెనకాల ఉన్న ఆంతర్యం ఏమిటి, దీనికి ఏమైనా పురాణగాథ ఉందా అని కానీ మనం చూసుకున్నప్పుడు, ఈ కుబేర కుంకుమ అనేది ఆకుపచ్చని రంగులో ఉంటుంది. అయితే మనకి ఈ సహజంగా కుబేరుడు అన్నప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటంటే, మన ఇంట్లో పెట్టుకునే ఫోటో, లేదా ఇక్కడ లక్ష్మీ కుబేరుల పూజను చేసుకుంటాం. అది ఇంట్లో అందరూ సాధ్యమైనంత వరకు బయట పుస్తకం తెచ్చుకోవడం, ఇంట్లో చేసుకోవడం, లేదా కుబేరుకు సంబంధించిన అష్టోత్తరాలు చదువుకోవడం, ఏదైనా ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ ఏమైనా ఉన్నప్పుడు చేసుకోవడం. లేదు, కుబేర యంత్రం అని దొరుకుతుంది, ఆ యంత్రాన్ని తీసుకొచ్చి మనం బీరువాల్లోనో లేకపోతే పూజా మందిరాల్లోనో ఎక్కడో పెట్టుకుని రోజు దీపం వేసి నైవేద్యం పెట్టడం, ఇది తెలుసు. అలాగే కుబేరుడు అనేటప్పటికీ వెంకటేశ్వర స్వామికి అప్పు ఇచ్చినవాడు, అందుకనే కుబేరు యొక్క అనుగ్రహం ఉండాలి అంట. అసలు నిజంగా కుబేరునికి కూడా అంత స్థితి ఎవరి వల్ల వచ్చింది అంటే ఈశ్వరుడి వల్లే వచ్చింది. కుబేరుడికి కూడా అంత ఐశ్వర్యం రావడానికి కూడా కారణం. అయితే మరి అసలు ఈ కుబేర కుంకుమ వెనకాల ఉన్న ఆంతర్యం ఏమిటి అని కానీ తెలుసుకున్నప్పుడు, ఇది మనం ఏదైనా రుణ బాధలతో కానీ, ఆర్థికపరమైన బాధలతో కానీ, లేదా మనం ఏదైనా పనులు అనుకుంటే జరగనప్పుడు కానీ, లేదా ఎవరైనా మనకి డబ్బులు ఇవ్వాల్సి వస్తే వాళ్ళు ఇవ్వలేనప్పుడు కానీ, మన డబ్బులు ఎక్కడైనా స్ట్రక్ అయిపోవడం వల్ల కానీ, లేదా మనం ఏదైనా రుణాల కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆ రుణాలు రాలేకపోవడం వల్ల కానీ, ఏ రకమైన ఆర్థికపరమైన సమస్యలు లాంటివి ఉన్నా కూడా ఈ యొక్క కుబేర కుంకుమతో ఈ యొక్క లక్ష్మీ ఆరాధన చేయడం ద్వారా ఆ యొక్క కష్టాలు తొలగుతాయి. కారణం, ఈ కుంకుమ కుబేరుడికి చాలా ప్రీతికరమైనది అని చెప్పడం అనేది జరుగుతుంది. మరి మన ప్రాంతాల్లో ఎందుకు కనిపించట్లేదు అని అనుకున్నప్పుడు, ఇక్కడ మనకి చూడండి, కొన్ని ప్రాంతాల్లో మనం బయటికి ఎక్కడైనా గుడికి వెళ్ళినప్పుడు మనకి ప్రసాదం కింద ఇమ్మంటే, చూడండి తమిళనాడు అటు సైడ్కి వెళ్తే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తే ప్రసాదం ఇమ్మంటే విభూది వేస్తారు మన చేతిలో, అదే ప్రసాదం అటువైపు. అలాగే శివాలయాలకు వెళ్ళినా కూడా ప్రసాదం అన్నప్పుడు చేతిలో పసుపు కుంకుమ, అమ్మవారి పసుపు కుంకుమ మనకి ప్రసాదాలు వేయడం జరుగుతుంది. అలాగే ఈ కుబేరుడికి సంబంధించిన గుళ్ళలో ఎక్కువగా మనకి ఎటుక వైపు కనబడతాయంటే కర్ణాటక, తమిళనాడు ఆ ప్రాంతాల్లో ఈ యొక్క కుబేరుకు సంబంధించిన దేవాలయాలు కనపడడం అంటూ జరుగుతుంది. అక్కడ ఈ యొక్క కుబేరు కుంకుమ ప్రసాదంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే ఇప్పుడు చూడండి, మనం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళామనుకో, ఏమనుకుంటాం, అబ్బా వెంకటేశ్వర స్వామి ప్రసాదం పెడతారు, ప్రసాదం కోసం వెళ్ళే భక్తులు కూడా ఉంటారు ఇక్కడ. అలాగా మనకి ఈ కుబేర కుంకుమ అనేది కూడా ఈ కుబేరుడికి సంబంధించిన దేవాలయాల్లో దొరుకుతుంది. అసలు దీంట్లో ఉన్న ఆంతర్యం ఏమిటి, దీనికి ఏదైనా కథ ఉందా అంటే, దీన్ని పురాణ గాథగా కానీ చూసుకున్నప్పుడు మనకి ఈ కుబేరుడు ఒకసారి ఈ మన పార్వతీ పరమేశ్వరులు తెలిసినానికే కైలాసానికి వెళ్తాట. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో ఉంటారు. అక్కడున్న పార్వతీదేవిని చూసి కుబేరుడు అనుకుంటాట, అబ్బా పార్వతీదేవి ఎంత అందంగా ఉంది, ఇంత అందమైన భార్య నాకు లభిస్తే ఎంత బాగుంటుంది అని అనుకుంటాట. అనుకున్నప్పుడు వెంటనే ఈ యొక్క విషయాన్ని ఈశ్వరుడు తన యొక్క దృష్టితో గ్రహించి అప్పుడు కుబేరుణ్ణి శపిస్తాట. తల్లిగా పార్వతీదేవి అంటే తల్లి, అలాంటి తల్లి దాని గురించి నువ్వు ఇలాంటి భావన చేసుకుంటావా అని చెప్పి ఈశ్వరుడు ఆ యొక్క కుబేరుణ్ణి శపిస్తాడు. ఎప్పుడైతే కుబేరుణ్ణి శపిస్తాడో ఆయన వెంటనే ఒక కురూపిగా తయారవడం, ఒక చర్మాన్ని అంతా కూడా ఒక రకంగా అయిపోవడం అనేది జరుగుతుందిట. వెంటనే తన యొక్క ఆలోచనకి పశ్చాత్తాపుడైన ఈ యొక్క కుబేరుడు తన యొక్క శాప విమోచనాన్ని కోరమని అడిగాడు. అప్పుడు వెంటనే ఈ యొక్క పార్వతీ పరమేశ్వరులు వారు నృత్యం చేస్తుండగా, అంటే ఆనంద తాండవం చేస్తుండగా ఆ యొక్క వాళ్ళ పాద రేణువుల్లోంచి ఈ యొక్క కుంకుమ జారడం, కిందకు జారడం అనేది జరిగింది. ఆ యొక్క కుంకుమ జారడంతో దాన్ని ఏదైతే జారిందో
ఆ జారిన కుంకుమని ఈ యొక్క కుబేరుడు తన ఒంటి నిండా కూడా రాసుకున్నాట. ఎప్పుడైతే ఒంటి నిండా రాసుకున్నాడో ఆ వెంటనే కుబేరుడికి మళ్ళీ పూర్వ రూపం ఏదైతే ఉందో ఆ పూర్వ రూపం వచ్చిందని, కాబట్టి ఈ యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదముల యొక్క నాట్యం ఆనంద తాండవం ద్వారా వచ్చిన ఈ యొక్క కుంకుమ కాబట్టి దాన్ని కుబేరుడు ధరించడం వల్ల కుబేరుడికి ఆ యొక్క శరీరంలో ఏదైతే శాపమైందో ఆ శాప విమోచనం ఆ యొక్క కుంకం ద్వారా అయ్యింది. కాబట్టి అది ఈ యొక్క కుబేరుడికి చాలా ప్రీతికరమని, కాబట్టి ఇది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. కాబట్టి ఈ కుబేరు యొక్క ప్రీతి కొరకు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఈ కుంకాన్ని నుదుటిన ధరించడం వల్ల వాళ్ళకి తప్పనిసరిగా ఆర్థిక అభివృద్ధి, ధనాభివృద్ధి, అలాగే కాస్త కష్టాల్లో రుణాబాధలతోనూ వాటిలతోనూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఈ లక్ష్మీ కుబేరుల అనుగ్రహం కలుగుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ కుంకుమని తెచ్చుకున్న తర్వాత డైరెక్ట్గా ధరించడం కాకుండా, ఇప్పుడు చూడండి, మనం ఏదైనా సరే బయట కుంకుమ కొనుక్కున్నా కూడా ఏం చేస్తాం, అమ్మవారి పాదాల దగ్గర అష్టోత్తరమో లలితా సహస్రనామో ఏదో మనం చదువుకుని కదా అప్పుడు మనం దాన్ని ప్రసాదంగా మనం స్వీకరించేది. అలాగే ఈ కుబేర కుంకుమ కూడా లక్ష్మీనారాయణ దగ్గర కానీ, లేకపోతే ఇక్కడ మన కుబేర అష్టోత్తరంతో కానీ, లక్ష్మీ అష్టోత్తరంతో కానీ, ఫోటో దగ్గర కానీ, విగ్రహం దగ్గర కానీ పూజ చేసి తదనంతరం ఈ కుంకుమని ధరించాలి. అలాగే ఎవరైనా మనకు కొంతకాలంగా ఆర్థిక పరంగా ఇబ్బంది పెడుతున్నా, వాటి పనుల మీద ఎక్కడికైనా బయటకు వెళ్తున్నా కూడా ఈ కుంకాన్ని ధరించి మీరు బయటికి వెళితే మీ పనులు అనేవి తప్పకుండా పూర్తి అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇదేదో మనకి కొత్తగా వచ్చింది ఏమీ కాదు. దీనికి సంబంధించిన పురాణగాథ ఉంది. అయితే మన వైపు కొన్ని ప్రాంతాల వాళ్ళకి తెలియకపోవడం వల్ల అదేదో అనుకుంటారు. కానీ ఇది మాత్రం దీనికి మనకి కొన్ని ప్రాంతాలు అంటే కుబేరుకు సంబంధించిన దేవాలయాల్లో మాత్రం ఇది ప్రసాదంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కుంకాన్ని మీకు కానీ ఎక్కడైనా లభిస్తే వాటిని తెచ్చుకుని హాయిగా ఇంట్లో పూజ చేసుకుని ఆ కుంకాన్ని ధరించడం ద్వారా తప్పకుండా ఆ లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.